వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఐ లవ్ యూ బావా పార్ట్ 77. ఆయనపై చెయ్యి వేయించుకొని పడుకొని ప్రేమగా తనివి తీరా ఆయన ఆశ తీరా నిన్ను చూసుకొని వచ్చేవాడు విక్రమ్. మీ నాన్న అని విజయ్ గారు చెప్తూ ఉంటే విక్రమ్ అడుగు వెనక్కి పడింది. అతని కళ్ళలో ఫీలింగ్స్ని ఎవరు పసిగట్టలేకపోయారు. విక్రమ్ అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అలా నిల్చుని ఉన్నాడు. అంతేకాకుండా అక్కడే ఒక డ్రా నుంచి కొన్ని ఫైల్స్ తీసి, విశ్వ, మీ నాన్న మిమ్మల్ని పట్టించుకోలేదు అన్నావు కదా, చూడరా అంటూ అతడి వైపు ఒక ఫైల్ని విసిరేశారు ఆయన. అది సరాసరి విశ్వ కాళ్ళ దగ్గర వచ్చి పడేసరికి దానివైపు విశ్వ అలా చూస్తూ కిందికి వంగి దాన్ని వణుకుతున్న చేత్తో తీసుకున్నాడు. అక్కడ అతడు రియా విశ్వ ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి అన్ని ఫొటోస్ ఉన్నాయి. విశ్వ రియా ఆడుకునే ఫొటోస్, వాళ్ళు అల్లరి చేయడం, విశ్వ ఎగ్జామ్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది, న్యూస్ పేపర్లో వేస్తే అది కూడా, రియా డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యింది కూడా ఉంది. అవి అన్నీ చూసిన విశ్వ కళ్ళల్లో కన్నీళ్ళు. ఒక్కసారిగా తన తండ్రి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇంత మిస్ అయ్యాడా అన్నీ బాధపడ్డాడా. కానీ విక్రమ్ సైలెంట్గా అలా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే విక్రమ్కి అన్నీ తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. కానీ విశ్వకి ఏదో డౌట్ వచ్చి, అంకుల్ అని, అంతా ఓకే, కానీ మా నాన్న మా కోసం ఇంత తప్పిస్తూ కూడా మమ్మల్ని ఎందుకు వదిలేసి వచ్చాడు అని అడిగాడు విశ్వ. దానికి విజయ్ గారు విరక్తిగా ఒక నవ్వు నవ్వి విశ్వ వైపు చూస్తూ ఏదో చెప్పబోతూ విక్రమ్ వైపు చూస్తూ, అన్నీ తెలిసిన విక్రమ్కి ఇది కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, విక్రమ్ అని ఆయన అనేసరికి విక్రమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. అప్పుడు విజయ్ గారు, విశ్వ, నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్పాను అంటూ, మీది రాజుల వంశం, తరాలు మారినా ఊరు మారినా కూడా మీలో ఉండే రక్తం ఎక్కడికి పోతుంది అంటూ ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. మీకు మీ వంశంలో ఎవరో ఒక మహానుభావుడు చేసిన ఒక గొప్ప పుణ్యం వల్ల మీ వంశస్థుల్లో ప్రతి తరంలో ఒక్కొక్క కారణ జన్ముడు పుడతాడు. పుట్టిన ప్రతి ఒక్కరూ వాళ్లకు చావు ఉండదు. మిగతా అందరూ ఒక్కటైతే ఆ ఒక్కడు ఆ వంశానికి వెలుగవుతాడు అని ఎప్పుడు ఎవరో ఇచ్చిన వరం అది. ఆ వరమే తెలియదు, అది వరమో తెలియదు, లేదా శాపమో తెలియదు. మీ నాన్నకు ఆ వరం శాపమయ్యింది. నిజం చెప్పాలంటే పాపం మీ నాన్నకు ఇదంతా తెలియదు. విక్రమ్, మేము ఎప్పుడైతే మిమ్మల్ని అక్కడ వదిలేసి మళ్ళీ మీ నాన్న రిటర్న్ ఇక్కడికి వచ్చాడో అప్పుడే తెలిసింది ఇలా జరుగుతుంది అని. మొదట కుర్చీ కోసం పోరు. మీ తాతయ్య మీ నాన్నను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన అప్పటికి కూడా వదిలేసి వచ్చేద్దామనుకున్నారు మహేంద్ర. కానీ కళ్ళ ఎదుట ఒక సంఘటన జరిగింది. ఆ రోజు అది ఒక మారుమూల ఏరియా. దేశం మొత్తం మీ నాన్న చేతిలో ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతుందో ఆ రోజు తెలిసిన తర్వాత మీ నాన్న మీ దగ్గరికి రాలేకపోయాడు విశ్వ అంటూ ఆ రోజు జరిగిన సంఘటనను తలుచుకోగానే విజయ్ గారికి గొంతు వణికింది. ఒక ఇంటి తలుపు కొడుతూ ఉన్నాడు. ఆ ఇంటి తలుపు తెరిచిన ఒక అమ్మాయి, తన వయసు 20 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, తన సంకలో పసిబిడ్డతో, ఆ బిడ్డ ఆకలితో ఏడుస్తూ ఉంటే వచ్చిన వాడు ఫుల్లుగా మందు తాగి, ఏంటే డోర్ తీయడానికి ఇంత టైం, నీకు లోపల ఎవరైనా ఉన్నాడా అని అంటూ లోపలికి తొంగి చూస్తూ, పద పద, ఎవడూ లేనట్టున్నారు, ఇప్పటికే లేట్ చేశావు, ముందు వాడిని బయటపడేసిరా అంటూ
ఆమె సంకలో ఏడుస్తున్న పసిబిడ్డను ఉద్దేశించి చెప్పాడు వాడు. పాపం ఆ అమ్మాయి చాలా సన్నగా పీక్కుపోయి జుట్టంతా పిచ్చి పిచ్చిగా అయిపోయి ఆ బిడ్డ ఏడుపు ఆపలేక ఒంట్లో ఓపిక లేక ఆ బిడ్డకు పెట్టడానికి ఇంట్లో ఏమీ లేవు. తను తినే 4 రోజులు అవుతుంది. వచ్చిన ప్రతి ఒక్కడు ఆమె ఒంటిపై చెయ్యి వేసి కనీసం డబ్బులు అడిగితే ఇవ్వకుండా 4 రోజుల నుంచి తనకు నరకం చూపిస్తున్నారు. అదంతా ఓర్చుకోలేకపోయిన ఆమె ఇక అలా చెయ్యకూడదు అని అనుకుంది. అందుకే లేని ధైర్యాన్ని కూడతెచ్చుకొని నేను ఇక ఈ పని చెయ్యదలుచుకోలేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వస్తాడు, ఈ శరీరాన్ని అప్పగిస్తే వాడుకొని వెళ్ళిపోతాడు. వాడి క్రూరత్వానికి ప్రతిసారి చచ్చి బ్రతుకుతున్నా, అలాంటిది ఆకలితో మహా అయితే ఇంకో 2 రోజులు పోరాడి ఈ ప్రాణం పోతుందేమో, అంతే కదా అంటూ నేను రానురా వెధవా అని ఆమె చెప్పేసరికి ఆమె నోటి నుంచి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఇందాక వచ్చిన వాడి వెనక ఇంకొకడు వచ్చి నిలబడి లాగిపెట్టి కొట్టాడు ఆమెని. పాపం ఆ అమ్మాయి పసిబిడ్డతో సహా నేల మీద పడింది. అందరూ ఒకటేసారి గుమిగూడారు. అక్కడ చాలా వరకు అలాంటి అమ్మాయిలే ఉన్నారు. చాలా చిన్న వయసు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇంకా చిన్న చిన్న పిల్లలు చాలామంది తిండి తినక చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. అక్కడ వాతావరణం కూడా ఏదో వాళ్ళ బతుకుల్లాగే చీకటిగా ఉంది. వెలుతురు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ వాతావరణం కూడా వెలుతురు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కింద పడ్డ ఆ అమ్మాయి ఓపిక లేకపోయినా అటువైపు చూడగా తన ఎదురుగా ఒకడు చాలా పొడవుగా బ్లాక్ కలర్ షర్ట్లో, బ్లాక్ కలర్ ప్యాంట్లో, మెడలో ఏదో రాక్షసులు వేసుకున్నట్టు ఎముకలతో చేసిన ఒక చైన్ లాంటిది వేసుకొని చాలా రాక్షసంగా ఆమె వైపు చూస్తూ ఆమె దగ్గరగా వచ్చాడు. పాపం ఇందాక ఆమె చేతిలోంచి ఒక పసిబిడ్డ నేలను పడింది. ఆ బిడ్డకు గాయమయ్యింది. తలకు రక్తం కారి గుక్కపట్టి ఏడుస్తూ ఉంది. సంవత్సరం ఉంటుందనుకుంటా ఆ పాపకు. అసలే ఆకలికి ఏడుస్తుంటే ఇంకా నొప్పికి గుక్కపట్టి ఏడుస్తుంది. చాలా పెద్ద గాయం, రక్తం పోతుంది. పాపం ఆమె తల్లి హృదయం చూడలేకపోయింది. ఓపిక లేకపోయినా మెల్లగా లేచి ఆమె నేలపై పాక్కుంటూనే అతడి దగ్గరగా వెళ్ళి అతని కాలిని పట్టుకొని, హిరణ్య, వదిలే వదిలే, చచ్చిపోతాది నా బిడ్డ, నా బిడ్డ అంటూ ఆ బిడ్డ వైపు చూసి, తనని కాపాడు హిరణ్య, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను, ఏం మాట్లాడను అని అంటూ కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంది. కానీ హిరణ్య వినలేదు. ఆమె చెంపపై అతడి కాలితో రాసి, నీకు ఎంత మదమే, ఈ పని చెయ్యను అని అంటావా, అంత పొగరు, అంత బలిసి కొట్టుకుంటున్నావా అని ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపి నేలపై విసిరి కొట్టి, ఇక్కడున్న అందరూ బాగా చూడండి, ఎవరైనా దీనిలా నోరు జారి తోక జాడించాలి అని చూస్తే ఈరోజు దీనికి పట్టే గతే రేపు మీకు పడుతుంది, రేయ్ అంటూ పిలిచేసరికి ఒకడు వచ్చాడు. వచ్చి హిరణ్య చేతిలో ఒక పెద్ద కత్తిని పెట్టాడు. ఆ కత్తిని తీసుకొని తనని చంపేస్తాడేమో అని ఆ అమ్మాయి అనుకుంది. పోనీలే, నా ప్రాణం పోయినా నా బిడ్డని ఎవరైనా కాపాడండి అని అందరి వైపు దండం పెడుతూ అడిగింది ఆమె. కానీ ఎవ్వరూ ఆ క్షణం పలకలేదు, ముందడుగు వెయ్యలేదు. హిరణ్యకు భయపడి హిరణ్య ఆ అమ్మాయి వైపు చూస్తూ వెకిలిగా నవ్వి, నేను నిన్ను చంపుతాను అని ఎలా అనుకున్నావే, అంత ఈజీగా నువ్వు చావకూడదు, అలా చేస్తే ఇక్కడ వీళ్ళలో భయం చచ్చిపోతుంది అని అంటూ పక్కనే ఉన్న ఆ పసిపిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పసిపిల్ల గొంతుపై కత్తిని ఉంచాడు.
ఆ పసిబిడ్డ అప్పటికే గుక్క పట్టి మరీ ఏడుస్తూ ఉంటే ఆమె, వద్దు హిరణ్య, నన్ను చంపే, నేను ఎవరి పక్కలో పడుకోమన్నా పడుకుంటా, ఆ పసిదాన్ని ఏం చెయ్యకు ప్లీజ్ అంటూ వేడుకుంది. కానీ వాడు వినలేదు. పసిబిడ్డ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా ఆమె గొంతును ఒక్క వేటులో నరికేశాడు. అక్కడ ఆ పాప రక్తం చిందింది. ఆ మాటలు వింటున్న విక్రమ్ పిడికిలి బిగుసుకుంది. విక్రమ్కి కాదు, తన వెనుక ఉన్న విశ్వ, అభి కూడా చాలా కోపం వచ్చింది. విజయ్ గారి వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారో మీరు? అసలు అంత జరుగుతుంటే అందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని కోపంగా అడిగారు విశ్వ, అభి ఇద్దరు. కానీ విజయ్ గారు, అది అంతటితో అయిపోలేదురా అంటూ ఆయన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. బిడ్డనైతే ఆ తల్లి కళ్ళ ఎదురుగా చంపేశాడు. అంత రాక్షసుడు వాడు. కానీ ఆ తల్లిని నన్ను ఎందుకు బ్రతికించావు దేవుడా? నా కళ్ళ ఎదురుగా నా కన్న ప్రేమను అతి క్రూరంగా చంపేశావు. నన్ను ఎందుకు బ్రతికించావు అని గుండెలు బాదుకొని ఏడుస్తుంది. అప్పుడే రాక్షసంగా హిరణ్య ఆమె ముందుకు వచ్చి, నువ్వే కదే వాడి పక్కలోకి రాను, నేను దీన్ని మానేస్తున్నాను అని పెద్ద పతివ్రతల ఫోజులు కొట్టావు. ఇప్పుడు వాడి పక్కలోకి నువ్వే వెళ్ళాలి, అది కూడా ఇక్కడే నడి రోడ్లో అంటూ హిరణ్య వాడి వైపు చూసేసరికి వాడికి ఫుల్లుగా తాగి ఉండటం వల్ల, పైగా వీళ్ళు అప్పటికే వానికి డ్రగ్స్ ఎక్కించి వాడిని పూర్తిగా మ్యానిక్యులేట్ చేసేశారు. దాంతో వాడిలోని రాక్షసుడు బయటికి వచ్చాడు. ఆమెకు అప్పటికే సగం ప్రాణం పోయింది. తన బిడ్డ తన కళ్ళ ఎదురుగా ప్రాణం వదిలేసరికి తనకు జీవితం మీద ఆశ చచ్చిపోయింది. బ్రతకాలి అన్న కోరిక లేదు. విరక్తిగా, ఏమీ అర్థం కాకుండా, అసలు ఒక మనిషికి ఇక కన్నీళ్ళు ఏడ్చి ఏడ్చి ఇక ఆమెలో కన్నీళ్ళు కూడా రాక, ఒక విరక్తికరమైన చూపుతో నిషీధిలోకి ఆమె అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడే వాడు రాక్షసంగా వచ్చి ఆమెను నడి రోడ్లో చాలా రాక్షసంగా అనుభవించాడు. ఆమె గింజుకోలేదు, అరవలేదు, కొట్టలేదు, ఏమీ అనలేదు. వాడు డ్రగ్స్ మత్తు వల్ల ఆమెను చాలా చిత్రవద చేశాడు. కానీ దేనికి ఆమె రెస్పాండ్ అవ్వలేదు. తన బిడ్డ చనిపోయిన నొప్పి ముందు ఆమెకు వాడు చేస్తుంది పెద్ద నొప్పిలా అనిపించలేదు. అక్కడున్న వాళ్ళు కొంతమందికి ఎదిరించాలి అని ఉంది. కానీ హిరణ్యను ఎదిరించి బ్రతకగలిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇంకొంతమంది చెత్త విధవలు అక్కడ ఉన్నవాళ్ళు, అది కూడా కోరికతో, ఆశతో చూస్తున్నారు. ఒక ఆడదాన్ని అలా నడి రోడ్డుపై చేస్తూ ఉంటే, పురాణాల్లో ఉంది కదా, విక్రమ్ ఆడదానికి హాని చేసిన ఏ ఒక్క నా కొడుకు బ్రతికినట్టు చరిత్రలో లేదు. మీ నాన్న ఆ రోజు మీ దగ్గరికి వచ్చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. కానీ అతడి కంటిలో ఆ దృశ్యం పడింది. న్యూస్ పేపర్లో అతని కళ్ళకు అది కనిపించింది. అది కూడా తన తమ్ముడు భరద్వాజ్, తన అన్నయ్య వెళ్ళాల్సిన ప్లేస్లో తన తమ్ముడు ఉండి చేస్తున్న అరాచకాలకు గుర్తు అది. ఆ రోజు మీ తాతయ్య ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు వెళ్ళి నీ ఫ్యామిలీ దగ్గర ఉంటావు మహేంద్ర, కానీ నీ ఫ్యామిలీనైతే నువ్వు కాపాడుకోగలవు. కానీ ఆ జనాలను నీ తమ్ముడు లాంటి అసమర్థుడు, ఆశపరుడు చేతికి చిక్కితే నాశనం అవ్వడానికి చాలా సమయం పట్టదు. ఇప్పుడు డెసిషన్ ఈజ్ యువర్స్, తీసుకోవాల్సింది నువ్వే అని ఆయన చెప్పేసరికి ఆ రోజు ఎక్కడో చిన్న వెలుగు కనిపిస్తుందన్న ఆశతో ఉన్న ఆ జనానికి మీ నాన్న నీడయ్యాడు. మీ బాబాయిని ఆ జనాలకు దూరంగా ఉంచాడు. మీ బాబాయ్ మీ తాతయ్యకు రెండో భార్యకు పుట్టినవాడు. మీ అత్తయ్య చాముండి కూడా అలాగే పుట్టింది. నాకు తెలుసు విక్రమ్, మీకు వాళ్ళతో ఎలాంటి రిలేషన్ లేదు అని మీరు అనుకుంటున్నారు. అది నిజమే. కానీ రక్తమైతే మీ తాతయ్యదే కదా. మీ నాన్న చాలా మంచివాడు. అందుకోసమని సొంత తమ్ముడు కాకపోయినా
సొంత తమ్ముళ్లానే చూశాడు మీ నాన్న. మీ నాన్న ఎప్పుడైతే ఆ ప్లేస్లోకి వెళ్ళాడో అప్పుడే మొదట హిరణ్యను నడి రోడ్డు మీద ఆమెను ఎలా అయితే అతి దారుణంగా ఆమె బిడ్డతో ఆమెతో వాడు ప్రవర్తించాడో అంతే దారుణంగా మీ నాన్న చంపించాడు. అప్పుడు వాళ్ళకు కొంచెం ఊపిరి తీసుకున్నారు. ఆశగా మీ నాన్న వైపు చూశారు. దేవుడు అయ్యాడు మీ నాన్న ఆ జనాలకు. కానీ మీకు మీ నాన్న రాక్షసుడయ్యాడు అని విజయ్ గారు చెప్తూ ఉంటే అప్పటికే విశ్వ కంట్లో నీళ్లు వచ్చాయి. మా నాన్న ఇంత మంచివారా? మా నాన్న వేసింది, మా నాన్న చేసింది ఇప్పటి వరకు తప్పు అని అనుకున్నా. కానీ ఆ ప్లేస్లో నేనున్నా, అన్నయ్య ఉన్నా అదే చేసేవాళ్ళం కదా అని అన్నయ్య నాన్న చేసింది తప్పు కాదు అనిపిస్తుంది అని చాలా నెమ్మదైన గొంతుతో చెప్పాడు విశ్వ. ఒక్క నిమిషం విక్రమ్కి భయం వేసింది. ఇప్పుడు విశ్వ దాని వైపు మక్కువ చూపితే వీడిని ఆ ఊపిలోకి లాగుతారా? చాలా ప్రశాంతంగా ఉన్న జీవితాలు, ఆనందంగా నిర్మించుకోవాలనుకున్న కుటుంబం, అందమైన కుటుంబం లేదు, మాకు ఇదేం వద్దు అని ఒక్క నిమిషం మనసులో ఎన్నో వేల ఆలోచనలు. విక్రమ్కి నిజమే, మేము కళింగ వంశస్థులం అయి ఉండొచ్చు, కానీ మేము కూడా నార్మల్ మనుషులమే. మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మాకు సంతోషాలుంటాయి, మాకు ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్కి తగ్గట్టు మా బంధాలను మేము నిలబెట్టుకోవాలి. నాన్నలాగా అర్ధాంతరంగా ప్రేమించిన వారిని వదిలేసి దూరంగా ఉండేంత ధైర్యం మాకు లేదు. విశ్వ చాలా చిన్నవాడు, వయసులో కన్నా మనసులో చాలా చిన్నవాడు. వాడు వీటన్నింటినీ చూస్తే చలించిపోతాడు, తట్టుకోలేడు. అందుకే వీటికి దూరంగా ఉంచాను విశ్వను ఎన్ని రోజులు. కానీ ఈరోజు మళ్ళీ దానివైపే మక్కువ చూపిస్తున్నాడు అని ఒక్క నిమిషం టెన్షన్ పడ్డాడు విక్రమ్. మళ్ళీ విజయ్ గారు ఏదో చెప్తూ ఉంటే ఆ మ్యాటర్ను అక్కడితో ఎండ్ చేసి, అంకుల్, మేమిప్పుడు వచ్చింది ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కాదు, డాడీ మీద కోపగించుకోవడానికి, గొడవపడ్డానికో లేదా మేము ఆ చైర్లో కూర్చోవడానికో రాలేదు. మేము నిజాన్ని, మా జీవితం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడం కోసం వచ్చాను. నేను ఆయన్ని కలవాలి అని విక్రమ్ కొంచెం గట్టిగా చెప్పాడు. విజయ్ గారికి అర్థమయ్యింది. విశ్వ కొంచెం ఎమోషనల్గా మాట్లాడేసరికి ఆ మ్యాటర్ని విక్రమ్ అక్కడితో ఎండ్ చేస్తున్నాడు అని, వీటన్నింటి నుంచి విశ్వని దూరంగా ఉంచాలి అని అనుకుంటున్నాడు విక్రమ్ అని. అందుకోసమే ఆయన ఒక నిట్టూర్పు విడిచి, నీకు ఎందుకు అర్థం కావడం లేదు విక్రమ్, ఇందులో మీరు ఎంటర్ అవ్వనవసరం లేదు. ఎందుకంటే దీనికి అసలైన నాయకులు మీరే. మీరు లేనిదే ఇది లేదు. ఎప్పటికీ అర్థమవుతుంది మీకు అని అనుకుంటూ ఇక ఆ రూమ్ నుంచి బయటకు పిలుచుకొని వచ్చారు విజయ్ గారు. ఆ తర్వాత విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు విక్రమ్. అతడు అడుగులు తడబడుతూ ఉన్నాయి. ఆ రోజు నాన్న నాకు బాధ్యతలు అప్పగించినప్పుడు నాకు కొంచెం కోపం వచ్చింది. అన్నీ నేనే ఎందుకు చెయ్యాలి? ఇంత కష్టం నేనే ఎందుకు పడాలి? ఈయన ఇలా మధ్యలో ఎందుకు తప్పించుకోవాలి? ఇలా చాలా కోపగించుకున్నాను. కానీ ఆయన చేసింది కరెక్ట్ అని నా మనసుకు అనిపిస్తుంది. కానీ నేను దీంట్లోకి దిగలేను. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను లీడర్ అయితే ఈయనలాగే బంధాలను త్యాగం చెయ్యాలి. నా నక్షత్ర, నా కుటుంబం లేకుండా ఈ విక్రమ్ లేడు. కాబట్టి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అది నన్ను బావా అని పిలిచే పిలుపు కోసం ఎంత పరితపిస్తాను అంటే దాన్ని చూడటానికి
ప్రతి ఒక్క క్షణం దాంతో ఉండటానికి ఎన్ని యుద్ధాలైనా చెయ్యటానికి సిద్ధంగా ఉన్నా, అలాంటిది నేను ఈ ఊపిలోకి వెళ్ళటానికి సిద్ధంగా లేను అని కరాఖండిగా మనసులో అనుకున్నాడు. అప్పుడే ఎందుకో విక్రమ్ అడుగు వాళ్ళు వెళుతున్న దారిలో ఉన్న రూమ్ వైపు పడ్డాయి. అతడు ఆగిపోయేసరికి అభి, విశ్వ ఇంకా విజయ్ గారు కూడా వెళ్తున్న వాళ్ళు కూడా వెనక్కి వచ్చి విక్రమ్ చూస్తున్న వైపు షాకింగ్గా చూశారు. ఇంకా ఇక్కడ మన నక్షత్ర, సత్య, స్వేచ్ఛ ముగ్గురు ఫుడ్ కూడా బయట నుంచి తెప్పించుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పని పని వాళ్ళు జస్ట్ ఇల్లు క్లీన్ చేయటం వరకు మాత్రమే. కానీ ముగ్గురికి ఒకే డౌట్, వీళ్ళు ముగ్గురు ఎక్కడికి ఉన్నట్టుండి మాయమైపోయారు? ఉన్నట్టుండి విక్రమ్ ఇలా 2 రోజులు కనిపించకుండా వెళ్ళేసరికి నక్షత్రకు భయం వేస్తున్నా దాన్ని పెద్దగా బయటికి కనిపించనివ్వకుండా మేనేజ్ చేసేస్తూ సరదాగా ఉంది పైకి మాత్రం. అప్పుడే నక్షత్రకు ఒక డౌట్ వచ్చింది. బావ రాగానే అన్నయ్య, రియా ఎక్కడున్నారు అడిగి తీసుకువెళ్ళమనాలి. చాలా రోజులైపోయింది అన్నయ్యతో గొడవపడి రియాను ఏడిపించి అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక్కటే ఇంట్లో కూర్చుని ఉంది. అప్పుడే సత్య కంగారుగా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ తన ముందు నిల్చునేసరికి నక్షత్ర కంగారుగా వచ్చి, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగింది నక్షత్ర. సత్య ఆయాసపడుతూనే ఆ రాకేష్ గాడు అంటూ ఏదో చెప్పబోయేది కాస్త ఆగి, నక్షత్ర వాడి పేరు వినగానే ఆమె కొంచెం చిరాగ్గా, ఇప్పుడే కొంచెం రిలాక్సింగ్గా ఉన్నానే, మళ్ళీ వాడి పేరు చెప్పి చిరాకు తెప్పించకు అని తాను ఏదో మాట్లాడేలోపు సత్య, నీ మొహమే అంటూ నక్షత్ర తలపై మొట్టి, వాడు నీపై కేసు పెట్టాడు అని చెప్పింది సత్య. నక్షత్ర ఒక్కసారిగా షాకింగ్గా సత్య వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే, వాడు నా మీద కేసు పెట్టడం ఏంటి అంటూ నక్షత్ర కూడా ఒక నిమిషం గుండెల్లో వణుకు వచ్చింది. సత్య అవును అన్నట్టు తల ఊపుతూ, ఏం లేదే, వాడు నువ్వు కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకున్నావని, అందుకని ఆఫీసుకు కూడా రాకుండా బాస్ ఎలాగో ఇంకా తన ఆఫీస్కి రాలేదు కాబట్టి నువ్వు అదే అదునుగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఆపోజిట్ కంపెనీకి ఇచ్చి వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నావని వాడు నీ మీద ఎలిగేషన్స్ రైజ్ చేశాడు. నిజం చెప్పాలంటే ఆ వెధవే ఇవన్నీ చేసి ఉంటాడు. ఇదంతా దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇదంతా బయటికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి నీ మీద నెట్టాడు. పైగా నువ్వు ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎన్ని రోజులు జస్ట్ నిన్న మాత్రమే సారంగపాణి గారికి కాల్ చేసి లీవ్ పెడుతున్నట్టు చెప్పావు. ఇవన్నీ వాడికి ప్లస్ అయ్యాయి ఒక్కసారిగా. ఇప్పుడు ఏం చేద్దాం నక్షత్ర అని కంగారుగా అంది సత్య. కానీ నక్షత్ర కొంచెం కోపంగా, వెధవ ఎంత పని చేశాడే, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకపోతే నిజంగా తప్పు చేసిన దాన్ని అవుతాను. సత్య పద, ముందు మనం ఆఫీస్కి వెళ్దాం అంటూ బయలుదేరారు. స్వేచ్ఛ, అక్క నేను వస్తాను, ఒక్కదానికే ఇంట్లో బోర్ కొడుతుంది అంటూ తను ఒక్కటే ఉండలేక ఇబ్బంది పడుతుంది అని వీళ్ళకు కూడా తనని ఒంటరిగా కొత్త ప్రదేశం కాబట్టి వదిలి వెళ్ళాలి అనిపించక వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళారు. సత్య ఆఫీస్ విక్రమ్ అన్నయ్యదే అని ఆ విషయం నక్షత్రకు చెప్పాలి అని చాలా ట్రై చేసింది. కానీ ఆమె ఉండే కోపంలో, ఫ్రస్ట్రేషన్లో ఏం వినే పొజిషన్లో లేదు. పైగా సత్య కానీ స్వేచ్ఛ కానీ విక్రమ్కి కాల్ చేసి తన ప్రాబ్లం గురించి చెప్తారేమో అని ముందే వాళ్లకు పెద్ద సైజు వార్నింగ్ని కూడా ఇచ్చింది. సత్య మనసులోనే టెన్షన్ పడుతూ, ఇదంతా చాలా చిన్న విషయమే, అన్నయ్యకు చెప్తే ఒక్క నిమిషంలో అంతా సెటిల్ చేస్తాడు. ఈ కంపెనీ అన్నయ్యది, ఆ విషయం నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావడం లేదు, అసలు చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు నువ్వు అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడే స్కూటీలో వెళుతున్న వీళ్ళ ముగ్గురు
ట్రాఫిక్లో ఒకచోట ఆగాల్సి వచ్చింది. వీళ్లకు అప్పటికే కంగారు ఎక్కువైపోతుంది. ఇంకా లేట్ చేస్తే అక్కడ ఏమేమి పుకార్లు పుట్టుకొని వస్తాయో అని భయం నక్షత్రలో వచ్చింది. తను తప్పు చెయ్యకపోవచ్చు, కానీ ఆ వెధవ తన మీద వేసిన నింద అది చిన్న నిప్పు కణిక చాలు మొత్తం అడవిని తగలబెట్టడానికి అని మనసులో భయం వేసింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న లైఫ్లో మళ్ళీ ఇదొక తుఫాను. ఒరే రాకేష్గా, నువ్వు నాకు ఎదురు పడాలి, కుక్కను కొట్టినట్టు కొడతాను నా కొడక అంటూ మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ ఉంది రాకేష్ని. ఆ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక్కొక్కరుగా క్లియర్ అవ్వడంతో నక్షత్ర కూడా స్కూటీ స్టార్ట్ చేసి బయలుదేరారు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత ఆఫీస్కి చేరుకున్నారు. విక్రమ్ కొన్న ఆ ప్యాలెస్కి ఆఫీస్కి చాలా దూరం, అందుకే అంత టైం పట్టింది. పైగా అసలే పిచ్చ కోపంలో ఉంది. మధ్య మధ్యలో స్వేచ్ఛ సత్య తనని కూల్ చెయ్యాలి అని మాట్లాడుతూ ఉంటే ఇంకా విసుక్కుంటూ చిరాగ్గా ఇంకా లేట్ అవుతుంది. నక్షత్రకి వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే వీళ్ళని ఒక కార్ ఫాలో అవుతూ ఉంది. ఇంతకీ నక్షత్రని ఫాలో అవుతున్న ఆ కార్ ఎవరిదంటారు? మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తన లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాయా? అసలు వీళ్ళ ప్రేమ కథ తీరం చేరుతుందా, లేదా మధ్యలోనే ముగిసిపోతుందా? తెలుసుకోవాలి అంటే మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.